ఎస్. ఎస్. రాజమౌళి, వారణాసి, వీడియో గ్లింప్స్ చరిత్ర, పురాణాలు మరియు ఫాంటసీని అద్భుతమైన ఆశయంతో మిళితం చేస్తుంది. ఈ టీజర్ 512 CE వారణాసిలో ప్రారంభమవుతుంది. అంటార్కిటికాలోని రాస్ ఐస్ షెల్ఫ్లోకి దూసుకెళ్లే శాంభవి అనే గ్రహశకలం యొక్క నాటకీయ షాట్కు కట్ అవుతుంది. కథనం తరువాత ఆఫ్రికన్ అరణ్యానికి మారుతుంది. అక్కడ ఒక వ్యక్తి పారాచూట్ ద్వారా కిందకు దిగుతాడు. తరువాత ఒక రహస్యమైన గుహ మరియు ఒక స్త్రీ దాని లోతుల్లోకి దూకుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. కాలక్రమం మళ్లీ త్రేతాయుగానికి 7200 BCE వెళుతుంది. ఈసారి రామాయణం నుండి శ్రీరాముడు మరియు ఆంజనేయుడు నటించిన గొప్ప యుద్ధ సన్నివేశాన్ని వెల్లడిస్తుంది. వానర సేన ఏర్పాటు చేసిన పిరమిడ్ పైన నిలబడి రాముడు తన బాణాన్ని గురిపెట్టినట్లు ఒక అద్భుతమైన దృశ్యం చూపిస్తుంది. కథ తరువాత వర్తమానానికి తిరిగి వచ్చి వారణాసిలోని మణికర్ణిక ఘాట్లో దిగుతుంది. అక్కడ మహేష్ బాబు పాత్ర నందిని స్వారీ చేస్తూ త్రిశూలం పట్టుకుని కనిపిస్తుంది. ఈ చిత్రం శతాబ్దాల నాటిదని, రామాయణం నుండి ప్రస్తుత యుగంలోని సంఘటనలతో అనుసంధానించబడిందని టీజర్ స్పష్టంగా సూచిస్తుంది. మహేష్ బాబు నటించిన రుద్ర చిత్రం రాముడి పునర్జన్మగా కనిపిస్తుంది. విజయేంద్ర ప్రసాద్ మరియు ఎస్ఎస్ కాంచి అభివృద్ధి చేసిన ఈ చిత్రం, ఎస్ఎస్ రాజమౌళి స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించారు. వారణాసి భారీ స్థాయి మరియు ఆశయాన్ని హామీ ఇస్తుంది. భారతీయ చరిత్ర మరియు పురాణాలను భవిష్యత్తు అంశాలతో మిళితం చేస్తుంది. ముఖ్యంగా, ఈ చిత్రం ఐమాక్స్ కోసం నిర్మించబడుతోంది. ఇది తెలుగు సినిమాకు మొదటిది. కె.ఎల్. నారాయణ, శ్రీ దుర్గా ఆర్ట్స్ మరియు ఎస్. కార్తికేయ షోయింగ్ బిజినెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.